ఇంట్లోకి అడుగు పెడుతూనే ఎదురుగా రౌద్రంగా చూస్తున్న విజయ్ను చూసి ఆల్లోనే ఆగింది నీలిమ. నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ రాహుల్ గాడితో కలిసి తిరగొద్దని. వాడొక పచ్చి అబద్ధాల కోరు, దొంగ ఎదవ అంటూ కోపంగా తిట్టడం మొదలుపెట్టాడు రాహుల్. బండి మీద చెల్లి నీలిమను చూసిన విజయ్, అన్నయ్య, రాహుల్ నువ్వు అనుకున్నట్లు చెడ్డవాడేమీ కాదు, అతను చాలా మంచివాడంది నీలిమ. వాడి గురించి నువ్వే నాకు చెప్పాలి మరి. నిన్నేదో మాయ మాట్లాడి బుట్టలో వేసుకున్నట్టున్నాడు, నీకేదో మందు పెట్టినట్టున్నాడు. అందుకే వాడి చెడు కూడా నీకు మంచిలాగానే కనపడుతుంది అన్నాడు విజయ్. అదేం కాదు, నీ పోలీసు బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. అయినా అతనేమి నన్ను బుట్టలో వేసుకోలేదు. చెప్పాలంటే నేనే అతన్ని ప్రేమించాను. నన్ను ప్రేమించమని నేనే బ్రతిమాడితేనే ఒప్పుకున్నాడు. నీకు కాబోయే బావగారి గురించి వాడు వీడు అని తప్పుగా మాట్లాడితే బాగోదు. చివరిసారిగా చెబుతున్నా, నువ్వు అవునన్నా కాదన్నా నా పెళ్లి రాహుల్తోనే అంది నీలిమ. ఓహో, అంతవరకు వచ్చిందా నీ వ్యవహారం? అయితే నేను చెప్పేది కూడా విను అంటూ ఇద్దరు గొడవ పడుతూ ఉండగానే, సార్ అర్జెంట్ మ్యాటర్ అంటూ కానిస్టేబుల్ వచ్చి ఒక ఫోటో ఫైల్ ఇచ్చి సారీ చెప్పి వెళ్ళిపోయాడు. ఆ ఫోటో చూసిన విజయ్ నొసలు చిట్లించాడు. కాస్త కోపంగా చెల్లితో, ఆ రాహుల్ పెద్ద మోసగాడు. అమ్మాయిలందరినీ అలాగే ఏదో మాయమాటలు చెప్పి వాళ్లే వచ్చి తనకు ప్రపోజ్ చేసేలా చేస్తాడు. ఆ తర్వాత వాళ్లతో అన్నీ అయిపోయాక వాళ్ళకి కనపడకుండా మాయమైపోతాడు. ఆ కాంట్రాక్టర్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఉండదు. చాలామంది కంప్లైంట్ ఇచ్చారు వాడి మీద. వాడి గురించే మేము చాలా రోజులుగా వెతుకుతున్నాం. ఇప్పుడే వాడి ఫోటో డీటెయిల్స్ అన్నీ కూడా దొరికాయి. ఇదిగో చూడు. వాడి అసలు పేరు రవి, రాహుల్ కాదు. పేరు మార్చుకొని నీతో ప్రేమ నటించి మా దగ్గర ఉన్న కేసులు కొట్టించేయాలని వాడి ప్లాన్ అంటూ తన దగ్గర కానిస్టేబుల్ ఇచ్చిన ఫోటో వివరాలు చూపించాడు. అది చూసిన నీలిమ షాకులో కొయ్యబారిపోయింది. నీలిమను చూసి విజయ్ దగ్గరకొచ్చి ఓదార్చి, ఊరుకో, ఇంకా నువ్వు చాలా అదృష్టవంతురాలిరా. ఈ అన్నయ్య వాడిని కనిపెట్టగలిగాడు. ఇక మీదట వాడిని మర్చిపోయి హ్యాపీగా ఉండు అన్నాడు. అన్నయ్య, అలాంటి ఎదవని ఊరకనే వదిలేయకూడదు. నేను స్టేషన్కి వచ్చి నీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ చెప్తాను అని వాడి అడ్రస్ ఇచ్చి తను కూడా వెళ్ళింది. అక్కడ రాహుల్ ఊరపు రవిని చూసిన నీలిమ, ఏరా ఎంత ధైర్యంరా నీకు? అమ్మాయిలకి మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేస్తావా? మా అన్నయ్య పోలీసు అని తెలిసి నన్నుని టాప్లో చేస్తావా? ఆడదంటే అమాయకురాలు కాదురా, అవసరమైతే భద్రకాలై నిన్ను చంపేస్తుంది అంటూ అతన్ని పట్టుకొని ఎడాపెడా వాయించింది. నీలిమ చేసిన పనికి షాక్లో ఉన్న రవి తన నుంచి విడిపించేందుకు ప్రయత్నం చేస్తుండగా విజయ్ వచ్చి నీలిమ చేతిలో తన్నులు తిన్న రవిని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొని వెళ్ళిపోయాడు.